ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. కొయ్యలగూడెం మండలంలో 4 గ్రామాలకు సరైన రహదారి లేకపోవడంపై ఏబిఎన్ కథనాలను ప్రసారం చేసింది. మరోవైపు గత నెలలో ఆయన ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలో పర్యటించిన డిప్యూటీ సీఎం 5 గ్రామాల ప్రజల వినతి పత్రాలు కూడా అందజేశారు. తమ గ్రామాలకు వెళ్లేందుకు సరైన మార్గం లేదని వివరించడంతో ఆయన స్పందించి రహదారి నిర్మాణానికి 7,60,00,000 మంజూరు చేశారు. దీంతో గ్రామస్తులు పవన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. కొంచెం ఇలా కొంచెం గారు మాకు రోడ్డు ఇలాగా చేసి పెట్టినందుకు చాలా ఆనందంగా ఉందండి. మేము 4 గ్రామాలు కూడా చాలా ఇబ్బందులు పడ్డామండి. ఐఎస్ జగన్నాథపురం ఆయన వస్తున్నారని తెలుసండి. మేము 20 సంవత్సరాల పాటు పడిన బాధ అంతా కూడా అక్కడికి వెళ్ళండి, పిల్లలతో సహా వెళ్ళండి, విద్యార్థులందరినీ కూడా తీసుకెళ్ళండి, మా బాధలన్నీ కూడా చెప్పుకున్నామండి. ఆయన మా బాధలు అర్థం చేసుకుని కారు ఆపి కూడా ఆయన కాగితాలు అవి తీసుకునండి, మీకు ఇలా చేసి పెడతామమ్మా, మీ బాధలన్నీ తీర్తామమ్మా అని చెప్పారండి. ఇంత త్వరగా చెప్పినట్టే 10 రోజుల్లో అంత అయ్యేలా చేశారండి. ఇంత త్వరగా ఇలాగ అవుద్దని మట్టు అనుకోలేదండి. మాకు చాలా ఆనందంగా ఉందండి. ఆ రోడ్డు పోతే ఏమవుతుంది అనుకుంటారు, కానీ మేము పడిన బాధలు ఆయన అర్థం చేసుకుని మరి త్వరగా మాకు శాంక్షన్ చేయనందుకు మా 4 గ్రామాల ప్రజలు పండగ చేసుకుంటున్నాం. ఈ పాలాభిషేకం చేయటం, కేక్ కట్ చేసుకుంటాం, చాలా సంతోషంగా ఉన్నాం. మరి అలాగే మా సమస్యని ఆయన దాకా తీసుకెళ్ళిన మరి మీడియా వారికి, ఏబిఎన్ వారికి మరి చాలా ధన్యవాదాలండి. మరి మాకు కొయ్యలగూడెంలో రోడ్ల సమస్యలపై ఏబిఎన్ ఎఫెక్ట్కి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాంబాబు అందిస్తారు. రాంబాబు. శ్రీనివాస్, మనం చూస్తున్నాము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఒక 5 గ్రామాల ప్రజల రోడ్ల దుస్థితులు తీర్చడానికి భారీగా నిధులు మంజూరు చేస్తారు. ప్రధానంగా ఏబిఎన్ ప్రసారం చేస్తున్న కథనానికి ఆయన స్పందిస్తూ భారీగా నిధులు మంజూరు చేయడంతో 5 గ్రామాల ప్రజలైతే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చేసే ప్రసారాల వల్లనే తమ గ్రామానికి సంబంధించిన రోడ్ల దుస్థితి మెరుగుపడే పరిస్థితి వచ్చిందని చెప్పి వాళ్ళు అయితే చెప్తున్నారు. ప్రధానంగా మనం చూస్తే గత నెల 24వ తేదీన పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం వచ్చారు. ఆ గ్రామానికి వచ్చిన క్రమంలోనే కొయ్యలగూడెం మండలికి సంబంధించిన 5 గ్రామాల ప్రజలు గౌరవరం, గంగన్నగూడెం, తిమ్మనగుంట, కృష్ణంపాలెం, ఏడువాడలవారిపాలెం ఈ 5 గ్రామాల ప్రజలు అయితే అక్కడికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలుస్తున్నారు. తమ గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేదు, రోడ్లను మెరుగుపరచాలని చెప్పేసి ఆయన వినతి పత్రం ఇచ్చారు. అదే అంశాన్ని ఏబిఎన్ ప్రసారం చేస్తుంది. దీనికి స్పందించిన పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలోనే ఆ రోడ్ల దుస్తుకు సంబంధించి నివేదికలు తెప్పించుకున్నారు. అంతేకాకుండా దానికి సంబంధించిన వెంటనే చర్యలు తీసుకుని చెబుతూ మొత్తం మీద 7,60,00,000 రూపాయల నిధులు మంజూరు చేస్తారు. అంత మొత్తంలో నిధులు మంజూరు చేస్తారని చెప్పి ఆ గ్రామాల ప్రజలైతే ఒక రోజు లేదు. మొత్తం మీద ఆ నిధులతో పూర్తి స్థాయిలో రోడ్లు మెరుగుపరచడానికి, కొత్త రోడ్లు వేయడానికి అయితే అవకాశం ఉంటుందని చెప్పేసి గ్రామస్తులు చెప్తారు. ఏబిఎన్ ప్రసారం చేసిన కథనాల వల్ల డిప్యూటీ సీఎం స్పందించారు. తమ గ్రామానికి సంబంధించిన రోడ్ల సమస్య తీరే పరిస్థితి వచ్చిందని చెప్పి వాళ్ళైతే సంతోషం వ్యక్తిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తారు.